Hello guys, today job update. It is the Kriti Technologies. It is the జాబ్ రోల్ వచ్చేసి క్యూఏ క్వాలిటీ అనలిస్ట్ ఇంజనీర్. ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అంటే కొంత నాలెడ్జ్ అనేది బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే వాళ్ళు హైర్ చేసుకుంటారు. కరెంటు సిటీసీ వచ్చేసి 4.5 lakh per annum అంటే అప్రాక్సిమేట్లీ పర్ కే వచ్చేసి పర్ మంత్ 40K అప్రాక్సిమేట్లీ అంటే 36 to 40,000 అంటే పిఎఫ్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇంకా కటింగ్స్ అని పోతే మీకు హ్యాండ్కి 35 అలా వస్తుంది మీకు. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి. ద మినిమం క్వాలిఫికేషన్ ఫర్ అప్లయింగ్ ఈజ్ బీఈ బీటెక్ ఆర్ ఎంసీఏ స్టూడెంట్స్ ఓన్లీ 2021 and 22 పాస్అవుట్స్ వాళ్ళు మాత్రమే. ఇక్కడ ఇక్కడ అందరూ కాదు, మళ్ళా బీటెక్ బీఈ అండ్ ఎంసీఏ స్టూడెంట్స్ ఆల్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్, రైట్. అయితే దీనికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అందులో 3 sections: క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ ఫజిల్. ఇది వచ్చేసి సెక్షన్ 1. సెక్షన్ 2 వచ్చేసి టోటల్ 60 marks. సెక్షన్ 3 వచ్చేసి 45 minutes ఉంటుంది. సెక్షన్ 4 వచ్చేసి 20 questions ఇన్ ఈచ్ సెక్షన్, అంటే ప్రతి ఒక్క సెక్షన్. సో ఏ టోటల్ ఆఫ్ 60 questions. డిఫరెంట్ మార్క్స్ మే బీ దేర్ ఫర్ డిఫరెంట్ క్వశ్చన్స్. అంటే కొంత ఈజీ క్వశ్చన్ ఉందనుకో 1 mark ఇవ్వచ్చు, కొంచెం హార్డ్ అంటే లెంతీగా ఇచ్చిందనుకో అలాంటి వాటికి 2 marks ఇవ్వచ్చు. అయితే నెగిటివ్ మార్క్ అనేది ఉన్నది 1/4 అంటే 0.25 నెగిటివ్ మార్క్స్. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ అనేది అటెండ్ చేయండి. వన్ హ్యాస్ టు స్కోర్ 10 points ఫ్రమ్ ఈచ్ సెక్షన్ టు క్వాలిఫై ఫర్ ద నెక్స్ట్ రౌండ్. టోటల్ 30 points అవుట్ ఆఫ్ 60 అంటే 60కి 30 points అనేది వస్తేనే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. కోడింగ్ టెస్ట్ వచ్చేసి సెకండ్ వన్ డ్యూరేషన్ వచ్చేసి 16 minutes అంటే 5 questions ఇస్తారు. వన్ హ్యాస్ టు రైట్ అండ్ ఎగ్జిక్యూట్ 3 programs సక్సెస్ఫుల్లీ టు క్వాలిఫై ఫర్ ద నెక్స్ట్ రౌండ్ 3. రౌండ్ 3 వచ్చేసి గ్రూప్ డిస్కషన్, 4 వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ, 5th వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఓకే, ఆల్ ద రౌండ్స్ ఆర్ ఎలిమినేషన్ రౌండ్స్. ఓకే, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మెన్షన్ చేశాడు చూడండి. ఓకే, ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 3 months అనేది ఉండడం అయితే జరుగుతుంది. శాలరీ విల్ బి పేడ్ అకార్డింగ్ టు ది ప్యాకేజ్. ఓకే, మీ పర్ఫార్మెన్స్ అనేది 3 months చూస్తారు ఆ ప్రొబేషన్ పీరియడ్లో. స్కిల్స్ వచ్చేసి MySQL అనేది రావడం జరుగుతుంది. బేసిక్ ప్రోగ్రామింగ్ అండ్ డేటాబేస్ కాన్సెప్ట్స్ అనేది రావడం. చెప్పాను కదా ముందుగానే ఎక్స్పీరియన్స్ అంటే క్వాలిఫికేషన్ ఎంఏ బీటెక్ బీఈ ఎంటెక్ ఎంసీఏ వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చేసి 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీకు ఎలిజిబుల్ అయితే ఇక్కడ అప్లై అని ఉందిగా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, అది అప్లై చేయొచ్చు. ఓకే.